స్పోక్స్ పర్సన్. మేడం, ముఖ్యంగా ఏపీలో జరుగుతున్నటువంటి మార్నింగ్ నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారు మీరు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులపై కానీ ఎన్నికల కమిషన్పై చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఓకే, సాయంత్రం వరకు కూడా ఎంతవరకు పోలింగ్ శాతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఏమనిపిస్తోంది జరుగుతున్నదంతా చూస్తుంటే? అంటే ఒకటి రమణ గారు, ఇప్పుడు నిన్న ఎప్పుడైతే సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు ఒక ధర్నా ఎప్పుడైతే చేశారో అది ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఆయన ఒక కోడ్ని ఉల్లంఘించారు ఒకటి. రెండోది, ఆయన ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ ఒక మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వెళ్ళి అక్కడ చేసినట్టు ఒకటి కనపడుతుంది. ఇవాళ ఆయన ధర్నా చేసింది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకి మీరు కూడా పోలింగ్ బూత్స్లో ఇష్టం వచ్చినట్టు షాట్ చేయండి అనే ఒక మెసేజ్ ఇచ్చినట్టు కనపడుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం డెఫినెట్గా తను చేయాల్సిన పని తను చేస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తను తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అయ్యే తీసుకుంటుంది అన్ని రాష్ట్రాలు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగే విధంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో చూడాలి. కానీ ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ప్రతి చోట్ల గొడవలు అవుతున్నాయి. అంటే ఏ పొలిటికల్ పార్టీ అని, అది టీడీపీయా వైఎస్ఆర్సీపీయా ఎవరైనా సరే, ఇది సరైన పద్ధతి కాదు. అంటే ఇవాళ ఎవరైనా సరే ఒక ఓటర్, ఒక సిటిజన్ తను ఫ్రీ అండ్ ఫెయిర్గా వచ్చి నిర్భయంగా వచ్చి తన ఏదైతే ఉందో ఒక ఓటు హక్కుని వినియోగించుకునేటట్టుగా ఉండాలి. కానీ ఇలా భయప్రాంతాలకి గురి చేసి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, అంటే అన్ని చోట్ల ఇట్లా దాడులు కనుక జరిగితే డెఫినెట్గా ఓటింగ్ శాతం పైన డెఫినెట్గా ప్రభావం పడుతుంది. అంటే గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ స్థాయిలో హింస చెలరేగడం కానీ, అంటే ఎందుకని ఇంత ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకుని ఇలా జరుగుతుంది అనుకో? అంటే మీరు ఇప్పుడు దాకా, అంటే నేను ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా ఆ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ పైన ఆ రోజు అంటే ఎర్రంనాయుడు గారు వెళ్ళి కంప్లైంట్ చేయటం, లేకపోతే అక్కడ ఆ రోజు ఆయన ధర్నాలు చేయడం అవన్నీ జరిగింది. కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక ఎలక్షన్ కమిషన్ ముందు, అంటే ఆయన ముందు ఒక అంటే సెక్రటేరియట్కి వెళ్ళి ధర్నా చేసి మీ అంతు చూస్తాను, నేను మొదలెట్టానంటే ఆపను అంటే ఇలాంటి మాటలతో ఆబ్వియస్లీ కార్యకర్తలు ఏంటంటే రెచ్చిపోతారు. ఎప్పుడైనా సరే మనం పైనున్న నాయకులు ఒక సమన్వయం పాటిస్తే డెఫినెట్గా కింద కార్యకర్తల దాకా అదే మెసేజ్ వెళ్తుంది. ఎప్పుడైతే పై ఉన్న నాయకులే, అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి, అంటే 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ మాట అన్నప్పుడు ఆబ్వియస్లీ కింద కార్యకర్తల దాకా అదే మెసేజ్ వెళ్ళిపోతుంది రమణ గారు. సో ఎప్పుడైనా సరే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు. ఒక్క సెకండ్ అండి, మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ సత్యనారాయణ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏం జరుగుతోంది టోటల్గా పర్సంటేజ్కి సంబంధించి కానీ ఎన్నికల కమిషనర్ ఇస్తున్నటువంటి లెక్కలకు కానీ సాయంత్రం వరకు ఎంత పర్సంటేజ్ అయ్యేటటువంటి ఛాన్స్ కనిపిస్తోంది? ప్రజెంట్ కండిషన్ ఏంటి అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ? అంటే రమణ, మొత్తంగా ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 40% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటివరకు ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైన మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం ఓటర్లు పోలింగ్ బూత్లకు భారీగా చేరుకున్నారు. ఒకసారిగా దాదాపుగా ఇప్పటి వరకు 1 గంటల వరకు మాత్రం 48.38% పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటి వరకు 40 నుంచి 45% పోలింగ్ నమోదై ఉండవచ్చు. ఇక తెలంగాణ మాత్రం ఇప్పటి వరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. అక్కడ బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు చేశారు. ఇక అదేవిధంగా మిగతా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఆదిలాబాద్లో అత్యధికంగా 45.6%, అదేవిధంగా కరీంనగర్లో 47.50%, అదేవిధంగా మహబాద్ నియోజకవర్గంలో 47.80% అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక మిగతా జిల్లాల్లో చూస్తే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 40 పైనే పోలింగ్ శాతం నమోదైంది. తెలంగాణలో ఉదయం నుంచి మందకొడిగా పోలింగ్ ప్రారంభమైన మధ్యాహ్నం వరకు ఓటర్లందరూ కూడా అత్యధికంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సినీ ప్రముఖులు అందరూ కూడా జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ క్లబ్లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా ఈ ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ శాతం తగ్గుతుందనే ఒక అంచనాను ఎన్నికల అధికారులు కూడా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాలు గ్రామాల్లో పోలింగ్ని బహిష్కరించిన పరిస్థితి కనబడ్డది. ఇక ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆలస్యంగా పోలింగు
ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండడంతో అత్యధికంగా అభ్యర్థులు రంగంలో ఉండడం వల్ల పోలింగ్ ఎంత శాతం తగ్గుతుందనేది ఒక ఆందోళనలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఆందోళన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. ఇటు తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ అంశంపై ఈ మనతో అందించడానికి మా ప్రతినిధి స్రవంతి మాతో పాటు ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలా పోలింగ్ కొనసాగుతుంది, ఏ జిల్లాలో గొడవలు జరిగే అంశంపై మనతో మాట్లాడడానికి స్రవంతి గారు చెప్పండి మేడం. సో సత్యనారాయణ గారు, మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకి పోలింగ్ శాతం చూసుకుంటే చాలా నెమ్మదిగా కొనసాగింది. సో ఉదయం 9 గంటలలోపే ఎండ తక్కువ ఉంటుంది, అందరూ ఎక్కువ శాతం పోలింగ్ అప్పుడే నమోదైంది అనుకుంటాం, కానీ అలా జరగలేదు. 11 తర్వాత కూడా పోలింగ్ శాతం మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో ఓవరాల్గా 48.23% మనకి పోలింగ్ నమోదైంది. ఇక మనం చూసుకుంటే ఏపీలో గొడవలు చాలా చోట్లనే జరిగాయి. గుంటూరు, అలాగే అనంతపురం, కర్నూలు, ఇక ఆలగడ్డలో ముఖ్యంగా భూమా ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీద దిగి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అలాగే మన సభాపతి కోడెల శివప్రసాద్ మీద కూడా దాడి చేయడం జరిగింది. వైకాపా నేతలు ముఖ్యంగా వాళ్ళు పోలింగ్ బూత్ లోకి వెళ్లారని చెప్పి కోడెల శివప్రసాద్ మీద చొక్కా చింపి మరీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. అలాగే డ్రైవర్ ని కూడా వాళ్ళు కొట్టడం జరిగింది. కారును పూర్తిగా ధ్వంసం చేసేసారు. అంటే ఇలాంటి పరిస్థితులు, అంటే అంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇక కర్నూలు, గుంటూరు, అనంతపురము, ఆళ్లగడ్డలో ఇక భూమా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే ఉండి ధర్నా చేస్తున్నారు. ఇక్కడ వైకాపా ఎవరైతే వర్గీయులు ఉంటారో వాళ్ళు మా అనుచరులను కిడ్నాప్ చేశారన్న ఉద్దేశంతో కూడా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అలాగే మౌనికారెడ్డి, అఖిల ప్రియ చెల్లెలు మౌనికారెడ్డి కారును కూడా వాళ్ళు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఓవరాల్ గా అంటే మనం తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీ ఓవరాల్ గా చూసుకుంటే చాలా చోట్ల దాడులు, అలాగే ఈవీఎంలు మొరాయించడం. పొద్దున వరకు ఈవీఎంలు మొరాయించాయని చెప్పారు, కానీ ఇప్పటికీ కొంచెం సద్దు మరిగినట్లు తెలుస్తుంది ఈవీఎంల విషయంలో. కానీ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కరని మనం మెన్షన్ చేయలేం, అంటే వైసీపీ అని మెన్షన్ చేయలేం, టీడీపీ అని మెన్షన్ చేయలేం, కానీ ఇద్దరు కూడా రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా గొడవలు పడుతూ ఉన్నారు. దీనివల్ల పోలింగ్ బూత్లలో కానివ్వండి, బయట జనాలు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో మాత్రం మనకి మొత్తం 48.23% పోలింగ్ నమోదైంది. ఇక ముందు ఇంకొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ రైట్ యా ఓకే శ్రవంతి. ఎస్, మొత్తానికి టోటల్గా చూస్తే కనుక 20 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ 91 లోక్సభ స్థానాలకి, ముఖ్యంగా ఏపీలో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది సాయంత్రం వరకు కూడా 80% వరకు పోలింగ్ శాతం నమోదవచ్చని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంలు అయితే రిపేర్ అవుతూనే ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరుగుతుంది అనేది. అండ్ కమింగ్ అప్ నెక్స్ట్ మీకు మరిన్ని వివరాలు, అలాగే స్టూడియోలో కూడా చాలామంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడానికి, ఇవన్నీ అందించడానికి మా కొలీగ్ రాజు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు ఓ స్మాల్ బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫేవర్ కనిపిస్తోంది. మొత్తం 18 రాష్ట్రాల్లోనూ, అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, కొన్ని చోట్ల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో అంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మరి తాజా ఓటింగ్ ట్రెండ్కి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో వివి రావు గారు అనలిస్ట్ ఉన్నారు, అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే మాధవి గారు బీజేపీ నుంచి ఉన్నారు. వరంగల్ స్టూడియో నుంచి టీఆర్ఎస్ నేత గుడిమల రవి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి రావు గారు. సో ఇప్పటివరకు చూస్తున్న ఉదయం నుంచి కూడా ట్రెండ్స్, ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్ గురించి ఏమంటారు? ఎలా సాగుతుందంటారు? ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతం అయితే మీరు చూస్తున్నారు. ద్వివేది గారు ఇప్పుడే వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అనూహ్యంగా మేమందరం కూడా ఈ ఐటీ గ్రిడ్ ఇష్యూ, ఈ సమస్యలు వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులలో ప్రాబ్లం వస్తుంది అనుకున్నాం. కానీ ఈరోజు ఈవీఎంలు మొరాయించడం అనేటిది మీకు తెలుసు. మేము 2009 నుండి కూడా నేను ఎన్నికల నిఘా వేదిక వెలుగు నుండి సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని గత 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం. మేము
ఈ మొత్తం తతంగంలో వీవీప్యాట్స్ రావడానికి మూల కారణం ఒక పారదర్శకత. ఈ ఓటింగ్ శాతంలో ప్రధానంగా బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఓట్ అనేది డిజిటల్ షేప్లో ఉంటుంది ఈవీఎంలో. అది దానివల్ల మధ్యలో అది ట్యాంపరింగ్ గురవుతుంది, కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. ఆధారాలు వదిలిపెట్టినప్పుడు దొంగతనం జరుగుతుంది, దొంగ దొరకడు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని తీసుకొని మేము సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేసి డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఈరోజు ఒక వీవీప్యాట్ వచ్చింది. దీంట్లో ఓటు ఏదైతే ఓటర్ తను కోరుకున్నటువంటి అభ్యర్థిని ఎన్నుకోబోయేటువంటి అభ్యర్థికి తన ఓటు పోతుందా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ ఎక్కడ జరగాలి? ఓటర్కి పోలింగ్ బూత్లో జరగాలి. అదే స్లిప్పు మళ్ళీ కంటెస్టెంట్కి కూడా నిజ నిర్ధారణ జరగాలి. ఎందుకంటే తనకు వచ్చిన ఓట్లు తన ఖాతాలకు వస్తున్నాయా లేవా అని. ఈ రెండు అంశాలను స్పష్టంగా పారదర్శకంగా తెలుపపరచడానికి వీవీప్యాట్లు వచ్చినాయి. కానీ ఇవాళ గత 2009 ఎన్నికల తర్వాత 2-3 సార్లు ఈరోజు సీమాంధ్రలో జరిగినటువంటి సమస్య వచ్చింది. మొన్న మధ్యప్రదేశ్లో ఒక ఈవీఎంకు ఒక గుర్తుకేస్తే ఇంకో గుర్తుకు పోయింది అనేటువంటి అంశం ఒకటి తలెత్తింది. రెండోటి ఈవీఎం మొరాయింపు. ఈవీఎంలో మొరాయింపు విషయంలో ఒక అనూహ్య మార్పు ఏం జరిగిందంటే, వాస్తవంగా ఈవీఎంలు ఈరోజు పోలింగ్లోకి వచ్చే ముందు ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్లో ప్రధానంగా వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఒక ఈ గోడౌన్లో నుంచి వెళ్ళి ఈవీఎంస్ పోలింగ్లోకి వచ్చే ముందు ర్యాండమైజేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఈవీఎంలో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ వేసి ఆ ర్యాండమైజేషన్ ద్వారా వచ్చినటువంటి నెంబర్స్ ప్రాతిపదికన ఆ పర్టికులర్ పోలింగ్ బూత్లకు పంపుతారనేది ఆనవాయితీ. కానీ ఇలా ఆ ప్రిన్సిపల్ను తిరగరాస్తూ ఈరోజు సీమాంధ్ర ప్రాంతంలో 2 ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి, ఎంపీ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు. కానీ ఈరోజు అనూహ్యంగా ఒక పార్టీ గొడవ చేస్తున్న అంశం ఏంటంటే, ఒక ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వీవీప్యాట్లు మాత్రమే మొరాయిస్తున్నాయి అని. అవి మాక్ పోల్ సరిగా చూపించాయి, కానీ 300 పైచీలకు రియల్గా ఓటింగ్ శాతం వచ్చినప్పుడు మాత్రం మొరాయించాయి అన్నది. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామము. దీని మీద గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. ఈ విషయం మళ్ళీ ఒకసారి సర్ఫేస్ అయింది. ఇది గతంలో కూడా జరిగింది. అంటే ఈరోజు ర్యాండమైజేషన్ జరిగిందా లేదా అని ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్రం కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ టీడీపీ పార్టీ ద్వివేది దగ్గరికి వెళ్ళి ప్రశ్నించారు. నేను ఇదే విషయం పొద్దుటి నుండి అన్ని ఛానల్స్లో నేను 8 ప్రశ్నలు వేశాను, ఆయన సమాధానం చెప్పలేదు. కానీ టీడీపీ వెళ్ళి అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన మీడియాలోకి వచ్చి చెప్పాడు, కానీ దానికి సమాధానాలు రాలేదు. ఏమి సమాధానం చెప్పాలంటే ఆయనే అసలుకి ఈ 350 మిషన్స్ ఏదైతే ఆయన చెప్తున్నాడో వాటిలో ఆయన ఏమంటున్నాడు, మొరాయించిన దానికి మేము అడ్జస్ట్ చేశాము, 25 మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పాడు. అంటే అడ్జస్ట్ అంటే ఏంటి? మీరు రూల్ ప్రకారంగా 10% ఎక్సెస్ ఉన్నటువంటి వీవీప్యాట్లను లేదా అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను రీప్లేస్ చేశారా, లేకపోతే ఆల్రెడీ అక్కడ కొంతమంది టెక్నీషియన్ పంపించి దాన్ని సెట్ చేశారా? అదేది క్లారిటీ లేదు. అయితే దానికి ఇంకొక సమస్య ఉంది. ఒకవేళ ఆల్రెడీ అక్కడ సమస్య ఉన్నదాన్ని మీరు రిపేర్ చేస్తే ఎవరు వీళ్ళు? ఎందుకంటే ఇవి టెక్నికల్గా హ్యాండిల్ చేయడానికి ఓన్లీ ఈసీఎల్ అండ్ బిఎల్ కంపెనీకి మాత్రమే అర్హులు అనేది దాంట్లో మాన్యువల్స్లో ఉంది. కానీ ఈరోజు ఎన్నికలలో ఈసీఎల్ బిఎల్ కంపెనీకి ఉన్నది 1000 మంది ఎంప్లాయీస్ మాత్రమే. కానీ ఈరోజు లక్షలాది వీవీప్యాట్లు, వేలాది వీవీప్యాట్లు పనిచేస్తుంటే వేలాది మంది టెక్నికల్ సపోర్టర్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రతి 10 పోలింగ్ బూత్లకు 8 పోలింగ్ బూత్లకు ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాడు. ఇన్ విచ్ వే దిస్ టెక్నికల్ మ్యాన్ ఈజ్ కాంపిటెంట్ ఆర్ ఈజ్ రియల్లీ ఎలిజిబులా, ఆయన ఆథరైజ్డా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి సంశయం ఇవాళ టీడీపీ పార్టీ నుండి లేవనెత్తితే ఎన్నికల కమిషన్ ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ మొరాయించడం ఒక సమస్య అయితే దీన్ని మళ్ళీ సెట్ చేసాం అనేది ఇంకొక సమస్యగా మారినటువంటి పరిస్థితిలో ఇలా ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేదు అంటారా? పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. దేర్ ఆర్ సెవరల్ ఆస్పెక్ట్స్. ఒకటి, ఈవీఎంలలో గతంలో నుంచి మేము గొడవ చేసేదంటే, నేను ఒక ఈవీఎం మీద పోరాడినటువంటి 10 సంవత్సరాల అనుభవంతో మేము ఒరిజినల్ ఈవీఎంను మేము హ్యాక్ చేసి 2 రకాలైనటువంటి ట్యాంపరింగ్ చేయొచ్చని మేము TV9 అన్ని దేశంలోని అన్ని మీడియాల ముందు మేము చూపించాం. ఒరిజినల్ ఈవీఎంలో ఒకటి రిమోట్ ద్వారా ఎట్లా హ్యాక్ చేయొచ్చు, 30 మీటర్ల దూరం నుంచి నా సెల్ ఫోన్ నుంచి హ్యాక్ చేసి చూపించిన సంఘటన ఉంది, దేశంలో అందరు చూశారు. అలాగే ఒక
పోలింగ్ బూత్లో అంటే గోడౌన్లో కౌంటింగ్కి వచ్చే మధ్యలో ఎవరైనా గోడౌన్లో వెళ్ళి ఎలా చేంజ్ చేయొచ్చు అనే అంశాన్ని కూడా మేము చూపించాం. ఇంత అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వీవీప్యాట్ వచ్చింది. ఈరోజు మీరు ఈ టెక్నికల్ వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే వీవీప్యాట్ వచ్చిన తర్వాత ఏమైనా ఇప్పుడు మీరు దాన్ని వీవీప్యాట్ అనేది నిజ నిర్ధారణ కోసమే, కానీ వీవీప్యాట్ పని ఇంకా రాలేదు. ఇంకా రేపు పొద్దున మీరు కౌంటింగ్ తర్వాత వీవీప్యాట్ అసలు వీవీప్యాట్ అనే అంశం రాకముందే పోలింగ్ సమయంలోనే మీరు మొరాయించడం అనేది ఇదొక రకమైనటువంటి ట్యాంపరింగా అనే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే టెక్నాలజీ అనేది రోజు రోజు అప్గ్రేడ్ అవుతుంది. ఈరోజు ఎక్కడో యూకేలో లండన్లో కూర్చున్నట్టు ఒక వ్యక్తి నేను ట్యాంపర్ చేస్తానని చెప్పగలిగే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఏ వ్యక్తి అయినా కూడా ఎన్నికల కమిషన్ డోర్స్ ఆర్ ఓపెన్గా ఉండి పారదర్శకంగా ఉండి మీరు వచ్చి చూపించండి అనే పరిస్థితి ఎందుకు లేదు? ఎక్కడో పోయి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ దేశంలో? అలాగే ఈరోజు ఒక 0.5% వరకు కూడా 0.05% ఈవీఎంస్ ట్యాంపరింగ్ అంటే ఇలాంటి మోరాయించడానికి ఆస్కారం ఉంటుందని ఎలక్షన్ కమిషనే చెప్తుంది, లేదా ఈసీఎల్ బిఎల్ కంపెనీ చెప్తుంది. కానీ ఇవాళ నంబర్ దాదాపు 400 వరకు 350 360 వరకు ఈరోజు చెప్తున్నారు ఎలక్షన్ కమిషనే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది? అది కూడా ఒకే పోలింగ్ బూత్లో అంటే ఒకే రాష్ట్రంలో ఒకే పోలింగ్ బూత్లో 2 వీవీప్యాట్ 2 ఈవీఎంలు ఉంటే, ఒకటి ఎంపీకి ఉంటే ఒకటి అసెంబ్లీకి ఉంటే ఓన్లీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అసెంబ్లీ అనేది కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధనలు, వాళ్ళు పెట్టుకున్నటువంటి మాన్యువల్లో పెట్టిన అంశాలే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితిలో ఈరోజు జరుగుతుంది. అది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇందులో ఈరోజు మీరు పోలింగ్ టైం అనేది కూడా ఈరోజు మీరు చూస్తే దాదాపు 3.5 గంటలు డిలే అయిపోయింది. ఈ 3.5 గంటలు డిలే అయిపోయిన తర్వాత మీకున్నటువంటి సమయం లోపల యావరేజ్గా 800 మంది వరకు లేదా 1000 యావరేజ్ పెట్టారు, కానీ 885% 80% వరకు పోలింగ్ జరుగుతుంది రూరల్లో. అంటే 850 మంది పోలింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు 50% అంటే 2 వరకు కూడా 1.5 వరకు కూడా 30% కూడా పోల్ కాలేదు. మిగతా 4 గంటల్లో అందరికి అవకాశం వస్తుందా? ఒకవేళ రాకపోతే ఒక గంట సేపు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలా లైవ్ ద్వారా ఎన్నికల కమిషన్ అడిగితే ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. 2 గంటల కన్నా ఎక్కువ డిలే అయితే మీకు పోలింగ్ అవసరమైతే 1 అవర్ తీసుకునే డిస్క్రిషనరీ పవర్ ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఉన్నప్పుడు ఎందుకు వాడలేదు? ఒక్క నిమిషం, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలో మా రిపోర్టర్ సాయి సిద్ధంగా ఉన్నారు అక్కడ అప్డేట్స్ అందించడానికి. సాయి, చెప్పండి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అక్కడ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ మీరున్నటువంటి నియోజకవర్గంలో కానీ ఏమైనా ఉద్రిక్త వాతావరణం ఏమైనా ఉందా, లేకపోతే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా? ఓవరాల్గా కృష్ణా జిల్లాలో చూస్తుంటే పోలింగ్ అనేది కొంచెం మందకొడిగానే సాగుతోంది. ఉదయం 7 గంటలకి క్యూ లైన్లో ఉన్న ఓటర్లు 1 గంట వరకు అయితే చెమట కారుతున్నా ఉక్కపోతున్నా కూడా క్యూ లైన్లో నిలబడ్డారు. కానీ ఈ విజయవాడ ఎండల దెబ్బకైతే 1 గంట నుంచి పోలింగ్ కేంద్రాలు కొద్దిగా ఓటర్లతో తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం అంటే 1 గంట వరకు ఇచ్చిన పోలింగ్ శాతం 36.42% అయితే ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఓటింగ్ నమోదైంది. అయితే సరిగ్గా ప్రస్తుతం ఇప్పుడు 11:04 అవుతుంది. 4 నుంచి మళ్ళీ ఓటర్లందరూ కూడా మళ్ళీ ఎండ తగ్గుముఖం పట్టడంతో అందరూ కూడా ఓటింగ్ అంటే పోలింగ్ స్టేషన్ల వద్దకు వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మైలవరంలో చెదురుమదురు ఘటనల మినహా మిగతా అంతా కూడా కృష్ణా జిల్లా అంతా పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఎక్కువ శాతం కైకలూరులో 50% పైగా పోలింగ్ నమోదైంది. అలాగే గన్నవరంలో కూడా దాదాపు 49% పైగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈవీఎంల వద్ద పోలింగ్ స్టేషన్ల వద్ద కొంచెం ప్రజలైతే కొంచెం ఓటర్లు అయితే కొంచెం మందకొడిగానే ఉన్నారు, అంటే కొంచెం పల్చగానే ఉన్నారు. మరొక 15-20 నిమిషాల తర్వాత ఎండ కొంచెం తగ్గుముఖం పట్టాక మళ్ళీ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తుంటే 2014లో 80% నమోదైన కృష్ణా జిల్లా ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 80%కి చేరుతుందా లేదా 70% 60% దగ్గర ఆగిపోతుందా అనేది చూడాలి. అయితే ఈవీఎం దగ్గర కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రస్తుతం మనం ఉన్నది విజయవాడ సిటీలో పరిస్థితి ఎలా ఉంటే అర్బన్ పరిస్థితులు రూరల్ పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉంది. ఆ గేటు బయట వరకు కూడా ఓటర్లు ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఒక బాధ్యతాయుత పౌరుడిగా నేను కూడా ఓటు వేశాను. అయితే నేను వెళ్ళి గమనించడం చూస్తుంటే లోపలికి పోలింగ్ బూత్లోకి వెళ్తే బూత్లో ఉన్న బిఎల్ఓలు అంతా కూడా చాలా నెమ్మదిగా వర్క్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈవీఎంలు కూడా చాలా నెమ్మదిగా వర్క్ చేస్తుంది. నేనైతే చాలా దగ్గర నుండి గమనించాను. ఇదే మొత్తం కూడా ఓవరాల్గా ఓటింగ్ శాతాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం అవుతోంది. అయితే
స్పీడప్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి. సాయంత్రం 6 గంటల వరకు అయితే సమయాన్ని ఈసీ ఇచ్చారు. కానీ 6 గంటలకి క్యూ లైన్లో ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఉంటుందని కూడా ఈసీ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో పూర్తిగా పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఈవీఎంలు బాక్సులన్నీ కూడా పూర్తిగా మొత్తం కూడా క్లీనప్ మొత్తం ఓటింగ్ అంతా కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 7 నుంచి 7:30 సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విజయవాడ సిటీ పరిధిలో అయితే కొంచెం ఓటర్ల శాతం కొంచెం తగ్గినా కూడా రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం లాంటి ప్రాంతాల్లో కూడా 40% ఓటింగ్ దాటిపోయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అది కీలకమైంది. అలాంటి ప్లేస్లో కూడా మధ్యాహ్నం 1 గంటకే 40% దాటిందంటే కూడా ఓటర్లో చాలామంది చైతన్యం వచ్చినట్టే కనబడుతోంది. ఎండను కూడా లెక్క చేయకుండా కూడా రూరల్ ప్రాంతాల్లో అయితే భారీగా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేస్తున్నారు. కానీ విజయవాడ అర్బన్ లాంటి ఏరియాల్లో మాత్రం పోలింగ్ శాతం కాస్త తగ్గినట్టే కనబడుతోంది. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ పోలింగ్ 2014లో అయితే విజయవాడలో 70% పోలింగ్ జరిగితే ఈసారి మాత్రం అక్కడికి రీచ్ అవుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతం డౌట్. ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్లో అయితే నామమాత్రంగానే ఓటర్లు ఉన్నారు. నేనున్న పోలింగ్ బూత్లో. చెప్పండి సాయి, అక్కడ ఏమైనా సమస్యాత్మక నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? నిర్దేశించినటువంటి సమయానికంటే ముందుగానే 1 గంట ముందుగా ముగించడం కానీ లేదంటే ఎక్స్టెండ్ చేయడం కానీ అలాంటి నియోజకవర్గాలు ఏమైనా మీ పరిధిలో ఏమైనా ఉన్నాయా? ఓవరాల్గా కిందటి సారితో పోల్చుకుంటే అక్కడ ఆ జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందా, తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అంటే ప్రస్తుతం అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఇప్పుడు 1 గంటకే 36% అయింది. అంటే ఇప్పుడు దాదాపు 4 అవుతుంది. అంటే 3 గంటలకి మళ్ళీ ప్రతి 2 గంటలకి కూడా ఓటింగ్ పర్సంటేజ్ని అధికారులు బయటకు చెప్తూ ఉంటారు. మరి కాసేపట్లో 3 గంటల పర్సంటేజ్ వస్తూ ఉంటుంది. 3 గంటల లోపు కనుక 50% పోలింగ్ దాటిందంటే మాత్రం గత రికార్డు అంటే 2014లో 77% నుంచి 78% పోలింగ్ నమోదైంది. అది ఖచ్చితంగా దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అంటే విజయవాడ పరిస్థితి పక్కన పెడితే మాత్రం కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో విజయవాడలో ఉన్న 3 నియోజకవర్గాలు తీసేసిన 11 నియోజకవర్గాల్లో మాత్రం ప్రజలైతే విపరీతంగా పోలింగ్ కేంద్రాల వద్దే ఉంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైతే ప్రస్తుతానికి గుడివాడతో పాటు మైలవరం అలాగే జగ్గైపేట మచిలీపట్నం ఈ 4టినే కొంచెం సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. మైలవరంలో మాత్రం చెదురుమదురు ఘటనలు జరిగాయి. పోలింగ్ బూత్లోకి వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం అలాగే టీడీపీ వైసీపీ నాయకులను అడ్డుకోవడం జరిగింది. అయితే విజయవాడలో అయితే బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అయితే ఈవీఎంలో మొరాయించి ఓటర్లంతా కూడా క్యూ లైన్లో ఎందుకు ఉన్నారు అని పోలింగ్ స్టేషన్ ఎదుట ఆయన ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా అరెస్టు చేశారు. ఇటువంటి 1-2 ఘటనల మినహా మొత్తం కృష్ణా జిల్లాలో అయితే పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. కానీ ఈవీఎంల మొరాయింపు ఇప్పటికీ కూడా కైకలూరులో ఈవీఎం మొరాయింపు జరుగుతోంది. అలాగే పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకిలో కూడా ఈవీఎం మొరాయింపులు పూర్తిగా ఎప్పుడు కూడా ఉన్నాయి. దీనిపైన అయితే ప్రస్తుతం ఓటర్లు అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంత టైం గడుస్తున్నా సాధారణంగా మొదటి 1 అవర్లో ఈవీఎంల మొరాయింపు అనేది అతి సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకొక 2 గంటలే పోలింగ్ అవకాశం ఉన్నా ఇప్పటికీ ఈవీఎంల మొరాయింపు పైన ఎందుకు జరుగుతున్నాయంటూ మొత్తం ఓటర్లంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చెప్పండి సాయి, ఈవీఎంలు ఎక్కడెక్కడైతే మొరాయించాయో ఎక్కడెక్కడైతే సాంకేతిక సమస్యలు తలెత్తాయో అక్కడ సమయాన్ని పెంచడం ఎక్స్టెండ్ చేయడం అలాంటిది ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పటికీ కూడా సమస్య ఉందంటే దాదాపు మరొక కేవలం 2 గంటల సమయం 2 గంటలు కూడా పూర్తిగా లేదు. అక్కడ ఏంటి పరిస్థితి? ఈసీ కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ ఓటర్లు కనుక 5 గంటల నుంచి 6 గంటల లోపు కనుక పోలింగ్కి సంబంధించిన స్టేషన్లో గేటు నుంచి లోపల అంటే ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు 10 అయినా కూడా 11 అయినా కూడా ఖచ్చితంగా క్యూలో నుంచిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఈవీఎంలో మొరాయింపు విషయంలో మాత్రం ఆ నిబంధనల విషయంలో మాత్రం ఈసీ నోరు మెదపడం లేదు. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ను చూపించి మళ్ళీ దాన్ని పెంచే అవకాశం లేదనేది కూడా వారు చెప్తున్నారు. కానీ ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం రెక్టిఫై అయిపోయినా కూడా ఇప్పటి నుంచి అయితే గంటన్నర మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో కనుక ఇప్పటి నుంచి కనుక ఖచ్చితంగా లైన్లో నిలబడితే మాత్రం 7, 8, 9, 10 అయినా పర్లేదు, మేము ఎదురు చూస్తాం, మొత్తం ఓటర్లందరూ కూడా ఓటేసేంతవరకు ఎదురు చూస్తామంటున్నారు. కానీ 6 దాటాక మాత్రం ఎవరు లోపలికి వచ్చినా అనుమతించమంటున్నారు. 6 లోపల మాత్రం క్యూ లైన్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా వారికి ఓటేసే అవకాశం కల్పిస్తామని ఈసీతో పాటు కృష్ణా జిల్లా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఓకే సాయి, థ్యాంక్ యూ. ఓటు వేసేందుకు తారాలోకం కూడా తరలివచ్చింది. పలువురు సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న మంచు స్టార్స్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సార్, హైదరాబాద్లో ఓటింగ్ చాలా తక్కువ శాతం అయింది. పోలింగ్ డే అంటే హాలిడే లాగా చూస్తున్నారు, ఏమంటారు సార్? అది మరీ దారుణం అండి. ఎందుకంటే ఓటింగ్ అనేది మనకుండే ఏకైక ఒక మంచి హక్కు.
అండ్ ఇది మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం, మన చుట్టుపక్కల ఉన్న మంచి కోసం మనం చేయాల్సింది ఇది మన బాధ్యత. సో ఐ విష్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ. ఎవ్రీబడి కమ్ అండ్ ఓట్. మేడం చెప్పండి, హైదరాబాద్లో పోలింగ్ డే అంటే ఒక హాలిడే లాగా చూస్తున్నారు, ఏమంటారు మేడం? హాలిడే లాగా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఓటు ఒక ఇంపార్టెన్స్ మీరు మీడియా పరంగా కూడా చెప్తూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓటుని వేస్ట్ చేసుకోకండి, మన భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది అనడానికి ఓటింగ్ ఒక మెయిన్ నిదర్శనం ఒక డెమోక్రసీలో. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. మేడం సెలబ్రిటీస్ అయినా మీరు వస్తున్నారు, సామాన్య ఓటర్లకు ఏం చెప్తారు, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఓటర్స్కి? అందరికీ బయటకు వచ్చి ఓటు వేయండి, అంత ఎండ కూడా లేదు ఇక్కడ, చాలా మంది వస్తున్నారు ఓటు వేయడానికి, చాలా మందికి ఓటు ఉపయోగించుకోమని చెప్తానే ఉన్నాం. ప్లీజ్ యూజ్ యువర్ ఓట్స్. థ్యాంక్ యూ. అది చెప్తున్నారు, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎండ కూడా చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్లో కేవలం 20% మాత్రమే ఓటు పోలింగ్ నమోదైంది కాబట్టి ఇంకా పెరిగే విధంగా అందరూ ఓటింగ్కు రావాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో. అది మనం చూసాం, కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈవీఎంలు మొరాయింపులు జరగడం ఇప్పటికీ కూడా జరుగుతుంది. పోలింగ్ సమయం మరొక గంటన్నరలో పూర్తయిపోతుందనగా ఇప్పటికీ కూడా అక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకసారి విశ్లేషణ చూద్దాం. తాజా ఓటింగ్ సరళికి సంబంధించి చర్చలోకి ఒకసారి వెళ్దాం. ప్రస్తుతం మనకి వరంగల్ నుంచి గుడిమళ్ళ రవి గారు టీఆర్ఎస్ నేత సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. రవి గారు, ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణలో ట్రెండ్ ఏ విధంగా ఉంది, ప్రస్తుత పోలింగ్ సరళి ఎలా ఉందనుకుంటున్నారు, ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వస్తుందనుకుంటున్నారు ఓటింగ్ శాతం? ఎందుకంటే మరొక 5 గంటలతో పూర్తయిపోతుంది కాబట్టి పోలింగ్ సమయం కూడా. క్రితంసారి కంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో మనకు వచ్చినటువంటి పర్సెంటేజ్ చేరకపోవచ్చు అనేది మనకు అర్థమవుతూ ఉంది. కారణం ఏంటంటే లోకల్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు లేదా మరి అక్కడ ఉన్నటువంటి బాధ్యుల పైన ఉండేటటువంటి కొంత ఇంట్రెస్ట్ ఈ పార్లమెంటు సభ్యులకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఉండే అవకాశం లేదు. కాబట్టి కొంత పర్సంటేజ్ ఓట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది లార్జ్ స్కేల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్. దాదాపు 7 నియోజకవర్గాలు ఉంటే లక్షలాది మంది ఓటర్లు ఈ ఓటింగ్ హక్కును వినియోగించుకునేటటువంటి అవసరం ఉంటుంది. బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సెక్షన్స్ కానీ, లేకపోతే ఓటు వెయ్యాలనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నా దేశం నా ఓటు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఈ ఎండ తీవ్రత కూడా కొంత తోడవుతా ఉంది. కాబట్టి కొంత మందకొడిగా జరుగుతుంది అనేక ప్రాంతాల లోపల. డెఫినెట్లీగా ఇది కొద్ది మేరకు ప్రభావం చూపెట్టేటటువంటి అవకాశం మనకు కనపడతా ఉన్నది. అందుకనే ఈ సార్వత్రిక ఎన్నికల లోపల తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పర్సంటేజ్ను కొంత ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది శాసనసభ ఎన్నికలు లేకపోవడం వల్ల. రైట్ రవి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఇందిరా గారు, సో తాజాగా చూస్తున్నాం మనం వివిధ రాష్ట్రాల్లో 1 గంట వరకు మనకి ఎంత పోలింగ్ వచ్చిందో మనం చూసాం. ఏపీలో చూసాం, అలాగే తెలంగాణలో కూడా చూసాం. సో ఇప్పుడు దాదాపు 3:45 అంటే మరొక దాదాపుగా 1.5 గంట కూడా పూర్తిగా లేదు. సో తాజా ఓటింగ్ సరళి ఇక్కడ ఈవీఎంలో మొరాయింపు కావచ్చు, గతంతో పోల్చుకుంటే ఇక్కడ కాస్త ఓటింగ్ శాతం తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మీరేమంటారు? అంటే బేసిక్గా లాస్ట్ టైం హైదరాబాద్ ఓటింగ్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ ఓటింగ్ మిగతా జిల్లాలన్నీ అంటే అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చూస్తే చాలా తక్కువగా ఉండింది. దెన్ ఈసారి కాస్త మెరుగుపడుతుందేమో అనుకున్నాం, కానీ ఇంకా అధ్వాన పరిస్థితిలోనే ఉంది. అన్నిటికన్నా లోయెస్ట్ సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రమే ఉంది ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణలో అన్ని 17 పార్లమెంట్లో కంపేర్ చేసినట్టు. అదే అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్ ఎందుకు బయటకు రావట్లేదు, ఓటు ఎందుకు వేయట్లేదు అన్నది ప్రశ్నగా మిగులుతుంది. అది సో ఎందుకు అనంటే ఓటు వేయలేదు అని అంటే తన ఒక ద్రోహిగా చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకు అనంటే ఏ ప్రభుత్వం రావాలి, ఎవరు ఉండాలి అని నిర్ణయించేది ఆ ఓటర్ అయినప్పుడు దాన్ని మీరు లూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు ద్రోహిగానే మిగిలిపోతావు. ఎందుకంటే నీ యొక్క గలాన్ని వినిపించేసాం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని అమూల్యమైన ఓటు ఏదో చెప్పాల్సింది. సో అట్లాంటప్పుడు మనము మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవి కూడా వాళ్ళు రేపు తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వు దాంట్లో భాగస్వామ్యం కానప్పుడు ఓటరు అది వినియోగించుకున్నప్పుడు. ఇందిరా గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు ఒకసారి చర్చను కొనసాగించే ముందు ఇప్పుడు ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.